ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ పాపతో ఏం మాట్లాడారు? ఏం మాట్లాడామంటే ఎవరు పాప? తనతో ఏం మాట్లాడారు? అది త్వరగా చెప్పు. ఎందుకు తొందరపడుతున్నావు పిన్ని? అంజు అంజు తొందర ఏం లేదు, మెల్లగానే చెప్పు. ఆ పాపతో ఏం మాట్లాడారు? అది ఏం మాట్లాడామంటే చెప్పకంజు, చెప్పకు నాన్న. రోజు మంచి ఫుడ్ పెడుతున్నారా లేదా, బాగా చదువు చెప్తున్నారా లేదా అని మిస్ అమ్మ అడిగింది. ఇంతేనా? ఇంకేం మాట్లాడలేదా? అంతే పిన్ని, ఇంకేం మాట్లాడలేదు. మిస్ అమ్మ మిగతా పిల్లల్ని కూడా అదే ప్రశ్నలు అడిగింది. ఆ తర్వాత వచ్చేసాం. సరే అంజు, నువ్వు పని చేసుకో. నువ్వెక్కడ నిజం చెప్పేస్తావేమోనని చాలా భయపడ్డాను నాన్న. సడన్ గా మాట మార్చేవేంటంజు? వాళ్ళతో నిజం చెప్పకూడదని భాగి చెప్పిందా? ఏమైంది మిస్ అమ్మా? ఎందుకు అలా ఉన్నావు? మనల్ని ఫాలో చేస్తూ మనోహరి చిత్ర వచ్చారు రాతోడ్. అయ్యో, ఎక్కడున్నారు మిస్ అమ్మ వాళ్ళు? మనం అనాథాశ్రమం నుంచి బయటికి వస్తుంటే కనిపించారు. మను వాళ్ళు ఇక్కడికి వచ్చారేంటి అంటే, మను వాళ్ళు చూస్తుండగా సెరీని తీసుకెళ్ళడం చాలా ప్రమాదం. రాజుగారు, మనం ఏదో చేయబోతున్నామని వాళ్ళకి డౌట్ వచ్చినట్టుంది రాతోడ్. అయ్యో, ఇప్పుడు ఎలా మిస్ అమ్మా? మన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుందిగా. ఏం కాదు రాతోడ్. అంజు, నువ్వు ఒక పని చెయ్యి. రేపు మనోహరి ఆంటీ వాళ్ళు నిన్నేమన్నా అడిగితే ఏం చెప్తావంటే, ఓకే మిస్ అమ్మ. అమ్మ నా చెల్లోయ్, నీకు నాకంటే ఎక్కువ తెలివితేటలున్నాయి. మనోహరి వాళ్ళు అంజనిలా అడుగుతారని ముందుగానే గెస్ట్ చేసి అంజుని ప్రిపేర్ చేసావన్నమాట. గ్రేట్. చదువుకో. నేను చెప్పానా, నిన్న వాళ్ళ అనాథాశ్రమంకి వెళ్ళింది పిల్లల బాగోగులు చూడ్డానికే, అంతకు మించి ఏమీ లేదని. నాకెందుకో డౌట్ కొడుతుంది మనం. అంజలి పాప కూడా అబద్ధం చెప్తుందేమో అనిపిస్తోంది. ఓసిని, ముందు అనుమానం పుట్టి తర్వాత నువ్వు పుట్టావే ఏంటి? అది కాంప్రమైజ్ అయినా నువ్వు కాంప్రమైజ్ అయ్యేలా లేవు. ఏదేమైనా నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే ఇరుక్కుపోతావు. నేను ముందే చెప్తున్నాను. చెప్పు రణ్వీర్. ఎక్కడున్నా మనోహరి? ఇంట్లోనే ఉన్నాను. త్వరగా బయలుదేరి ఇంటికి వచ్చే. ఎందుకు? కాసేపట్లో మన పాపను తీసుకుని అమరేంద్ర వస్తున్నాడు. అది మన పాపే అని నువ్వు ఫిక్స్ అయ్యావా? ఏ, నీకు డౌట్గా ఉందా? నేను ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేసాను. పాప రాగానే తనను తీసుకుని కోల్కతా వెళ్ళిపోతాను. రణ్వీర్, తొందరపడకు. అది మన పాపే అని కన్ఫర్మ్ చేసుకోవాలి. నీకు అమరేంద్ర ఆ పాపని హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాక నేనొస్తాను. నువ్వు ఎప్పుడైనా రా, కానీ మేము ఫ్లైట్ ఎక్కక ముందేరా. ఎందుకంటే పాపని తీసుకెళ్ళిపోవడానికి నువ్వు ఒప్పుకున్నట్టు నీ సైన్ కావాలి. అది మన పాపే అని నేను కన్ఫర్మ్ చేశాకే నువ్వు తనని తీసుకెళ్ళాలి రణ్వీర్. మళ్ళీ ఇదేంటి? ఈసారి నేను లేట్ చేయను, వెంటనే వెళ్ళాలి. వెళ్ళు.
కానీ నేనొచ్చేంత వరకు వెయిట్ చేయి. ఆస్తి కోసం బాగా తొందరపడుతున్నాడు. ఆ తొందరపాటు నీ కొంప ముంచకుండా చూసుకో. నువ్వు జాగ్రత్త. నన్ను పట్టుకోవడం ఎవ్వరి తరం కాదు. లైరు అమరేంద్ర వాళ్ళు వస్తున్నారు. అమరేంద్ర గారు, నా పాప ఎక్కడండి? చెప్పండి. అదిగో. తనే నీ పాప. నా పాప వచ్చేసింది లైరు. నా పాప వచ్చేసింది లైరు. ఆయనే మీ నాన్న. డాడీ దగ్గరికి వెళ్ళమ్మా. డాడీ డాడీ పాప మీరేనా నా డాడీ? అవునమ్మా, నేనే మీ నాన్న రణవీర్. మీ పేరు రణ్వీరా? అవును. నీ పేరేంటి? నా పేరు సిరి. సిరి, నా అదృష్ట సిరి. నాకు సిరి సంపదలు తెచ్చిపెట్టే సిరి. నీ పేరు చాలా బాగుందమ్మా. థ్యాంక్స్ డాడీ. మీరు ఒక్కరే ఉన్నారే, అమ్మ ఎక్కడా? అమ్మా? అవును, నేను అమ్మని చూడాలి. అమ్మ ఎక్కడుంది? బెడ్రూమ్ లో ఉందా? కిచెన్ లో ఉందా? అమ్మా, నేను వచ్చేసానమ్మా. బయటికి రా అమ్మా. నేను వెంటనే నిన్ను చూడాలి. నీ కూతురు సిరినొచ్చాను. బయటికి రా అమ్మా. డాడీ, అమ్మ ఎక్కడా? అమరేంద్ర గారు, పాప ఏంటి అమ్మని అడుగుతుంది?